ఎమోషనల్ బ్లాక్‌మెయిల్స్‌కి లొంగే రకం నరేంద్ర మోడీ కాదు. మరి ఇప్పుడు లొంగుతారా? దిగుతారా? చూడాలి. ఒకప్పుడు అన్నా హజారే ఉద్యమాన్ని అడ్డుపెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది రాజకీయంగా. అదే సందర్భంలో అక్కడ సాధించిందేమీ లేదు. ఆయన కోసం దేశవ్యాప్తంగా తిరగడాలు, అది జేయడాలు, ఇది జేయడాలు. లోక్‌పాల్ వచ్చిందా? ప్రధానమంత్రి మీద, రాష్ట్రపతి మీద ఎవరన్నా ఉందా? కానీ కాంగ్రెస్ వచ్చేటప్పటికి ఉద్యమాలకి భయపడిపోయి లొంగిపోవడం, వంగిపోవడం చేసేది. అప్పుడు ప్రభుత్వం తరపున అక్కడికి రావడం, వాళ్ళతో చర్చలు, ఆ సందర్భంగా సీన్ డ్రామా రక్తి గట్టించుకుంది. తీరా చూస్తే అన్నా హజారే ఇంటికెళ్ళి పాపం ఆయన పనేదో ఆయన చేసుకున్నాడు. ఆయన అడ్డుపెట్టుకుని వచ్చినటువంటి కేజ్రీవాల్ ఏమో సంపాదించుకుని ఇప్పుడు మళ్ళీ గొడవలు సృష్టించడానికి తయారవుతున్నాడు. అందులో భాగంగా తన శిష్యుడైనటువంటి అభిజిత్ దుప్కేకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి ప్రాజెక్టు లెక్కన ఇప్పుడు సీజేపీని ఫోకస్ చేయమన్నాడు. అందుకని వాళ్ళందరూ కలిసినే బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్లు అయితే క్రియేట్ అయ్యారు, కానీ అక్కడికి వచ్చే జనం లేరు. చివరికి వాంగ్చుక్ని తీసుకొచ్చి దీక్షలో కూర్చోబెట్టాడు. అయితే 1984 ఈ సోనం వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ లేహ్లో 5 రోజులు నిరాదీక్ష చేపట్టాడు. అప్పుడు ఏమని, లడకీలకి షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా కల్పించాలని. కల్పించారు అక్కడ? కల్పించలేదు. కానీ ఇందిరాగాంధీ కాస్త నిమ్మరసం ఇవ్వగానే అమ్మయ్య అని వెళ్ళిపోయాడు. అట్లాగే సోనం వాంగ్చుక్ లడఖ్లో ప్రత్యేక ప్రతిపత్తి తీసేయాలి అని కాసేపు, ఇవ్వాలి అని కాసేపు, ఇచ్చిన తర్వాత తీసేయాలని కాసేపు. ప్రభుత్వం మార్చుకుందా? మార్చుకోలేదు. అక్కడ ఉన్నాడు మోడీ, అమిత్ షా. ఇప్పుడు మరి తగ్గుతారా? చూడాలి.